గాయ్స్ ఈరోజు మనం మన గార్డెన్ టూర్కి వెళ్తున్నాం. మన ఇంటి చుట్టూ ఉన్న చెట్లలో ఏమేమి కాయలు ఉన్నాయో చూద్దాం రండి. ఇది జాంకాయ చెట్టు, ఇది మామిడికాయ చెట్టు, అక్కడ ఉంది పెద్ద మామిడికాయ చెట్టు. ఇప్పుడు ఈ జాంకాయ చెట్టుకి ఏమేమి కాయలు ఉన్నాయో చూద్దాం మనం. ఏమైనా ఎందుకు నవ్వుతానో చూడండి, చిట్టి చిట్టి కాయలు. ఇంకొక 2 నెలలు అయితే పండుతాయి మనకి. ఇక్కడ కూడా ఉన్నాయి. కోతులన్నీ నిన్న వచ్చి మనకు దక్కని వీటిని, కానీ ఏదో సంబరం. చూద్దాం అట్లా. చూడండి చిట్టి చిట్టి పిందెలు. ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ మన జాంకాయ చెట్టు. ఇంక ఇక్కడ ఏం చెట్లు ఉన్నాయంటే ఇది ఏం కందనే, పులగంద కదా, పులగంద చెట్లు. అది ఒక షోపు చెట్టు. ఇవి గడ్డి రోస్పు చెట్లు. ఇది తుర్లిప్ చెట్లు, మీకు తెలిసే ఉంటుంది. పువ్వు సగం మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు. ఇవన్నీ కూడా కల్లిమాక్ చెట్లు అండి. ఇది ఈత చెట్టు. ఇవన్నీ కాడమల్లె చెట్లు, మీకు తెలిసే ఉంటుంది. కాడమల్లె చెట్లు అంటే పూలు పూసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. కళ్యామాకు, మందార చెట్టు. రండి ఇంకా చూద్దాం. మందార చెట్టు. ఇదేం చెట్టు, కొంచెం తులసి చెట్టులా ఉన్నది. ఇది గంగరెగ్గాయ చెట్టు. ఇది మమ్మీది ఏం చెట్టే? బాదమా? కాదు. ఇదేం చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయస్, మాకు తెలియదు. ఇది వచ్చేసి సీతపలకాయ చెట్టు. సీతపలకాయ చెట్టు ఇప్పుడే కాయో, చాలా చిన్న చెట్టు కాబట్టి. అదే చెట్టు ఇక్కడ కూడా ఉంది, కానీ ఇదే చెట్టు నాకు తెలియదు. ఇది ఇంకా గమ్మకాయలు కాసే చెట్టు కావచ్చు అని అనుకుంటున్నాను నేనైతే, నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు ఈ చెట్టు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కళ్యామాకు చెట్టు మధ్యలో ఇట్లా పువ్వులు. ఇవి వేస్తే చెట్టు మొలుతుందా లేదా నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కానీ చాలా బాగుంది కదా ఇట్లా చూడడానికి. మేము ఇంతకుముందు స్లాబ్ పైన చూసినప్పుడైతే ఒక మంచి ఫ్లవర్ బంచ్ లాగా కనబడింది. చాలా అంటే చాలా బాగుంది కల్మాక్ చెట్టు. ఇది వచ్చేసి ఇంకో జాంకాయ చెట్టు, చిన్న జాంకాయ చెట్టు. దీనికి ఎటువంటి కాయలు లేవు. అంతేనండి. ఇక్కడ వరకు ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇటు సైడ్ బ్లాక్ అయింది. మన నిమ్మకాయ చెట్టు ఇరిగి కింద పడింది కాబట్టి బ్లాక్ అయింది. వైట్ ఫ్లూ చెట్టు ఒక్కటే ఉంది. ఇది నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయలు కాసాయి, ఒక్కొక్కటి కింద కూడా పడ్డాయి, మీకు కనబడుతున్నా. కానీ కింద ఒకటి ఎల్లో కలర్, కానీ ఇది కింద ఒరిగింది. సో అట్నుంచి వచ్చి చూపిస్తాం మళ్ళా. అటు సైడ్ బ్లాక్ అయింది కాబట్టి ఇటు సైడ్ నుంచి వెళ్తాను. ముందే మన మందార చెట్టు ఉన్నది. అక్కడున్న మందార చెట్టుతో పోలిస్తే ఈ చెట్టు కొంచెం ఓల్డ్ కాబట్టి కొంచెం ఆకులన్నీ దగ్గరికి అయిపోయినాయి. ఫ్లవర్ కూడా ఉంది, బాగుంటుంది. ఇది రిక్క మందారం, అంటే ఒక్కొక్క రెక్కనే ఉంటుంది. అది ముద్ద మందారం. సేమ్ ఇక్కడ కాడమల్లె, కనకాంబర చెట్లు. తర్వాత చక్రం పూ చెట్టును మామిడికాయ చెట్టు. ఇవి చక్రం పూలు. వినాయక చవితి అప్పుడు వీటిని దండలాగా వేస్తారు, మీకు తెలుసా? మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే చక్రం పూలు అని అంటారు. చిన్నప్పుడు వీటిని తీసుకొని ఇట్లా చిన్నది ఉంటుంది కదా, వీటిని తీసుకొని టైం పెట్టుకునేది. కాబట్టి ఇటు టైం పెడతాం. ఇట్లా టైం పెట్టుకునేది, వాచ్ లాగా. మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. ఇది చక్రంపు చెట్టు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని చిన్న చిన్న చెట్లు మొలిసాయి. చిక్కుడుకాయ చెట్టును ఇంకా కొన్ని చెట్లు. ఇంకొకటి నిమ్మకాయ చెట్టు మొలుస్తుంది చిన్నది. సో అట్లా మీకు చూస్తూ ఉండే పాములు వస్తాయి, ఇక్కడ పాములు ఉంటాయి. ఇవి వచ్చేసి కనకాంబర చెట్లు అండి. ఇది మునక్కాయ చెట్టు, సారీ ఉసిరికాయ చెట్టు. ఇది ఉసిరికాయ చెట్టు. ఉసిరికాయ చెట్టు. ఇది వచ్చేసి కళ్యామాకు చెట్టు, కొన్ని కనకాంబర చెట్లు. నేను ఇటు ఎప్పుడు రాలే, మోస్ట్లీ మా అమ్మే వస్తుంది.
ఇప్పుడు వచ్చిన చాలా అంటే చాలా డేస్ తర్వాత ఇక్కడ రోజ్ పూ చెట్టు, అన్ని రోజ్ పూలు పైనే పూస్తాయి. టెర్రస్ పై నుంచి పూలు బాగా కనబడతాయి, కింద లేవు. కింద తెంపుకోవడానికి కూడా అసలు లేవు. కొట్టేయాలి, కొట్టేస్తే కింద ఏమన్నా పూస్తాయి కావచ్చు. ఇది వచ్చేసి ఇంకో మామిడికాయ చెట్టు. ఫుల్ మామిడికాయ చెట్లు ఉన్నాయి, కానీ అన్ని చిన్న చెట్లే, కాయలు కాసే అంతలు పెరగలేదు. నెక్స్ట్ నిమ్మకాయ చెట్టు, అటు పడిన నిమ్మకాయ చెట్టు ఇంకా అది ఇవంతా కూడా నిమ్మకాయ చెట్టు. ఫుల్ నిమ్మకాయలు ఉన్నాయి. మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేయండి, పంపిస్తాను. అవన్నీ కూడా నిమ్మకాయలే. మా చెల్లి వచ్చింది కాబట్టి ఇప్పుడు మా చెల్లికి చెట్లన్నీ చూపిస్తున్నా. నేను కూడా చూస్తాను, నాకు కూడా తెలియదు మా ఇంటి చుట్టూ ఇన్ని చెట్లు ఉన్నాయని. మేము రీసెంట్గానే ఇక్కడికి షిఫ్ట్ అయినాం కాబట్టి మేము ఇప్పుడు చూడడానికి నేను రాలే, ఇంట్లోనే ఉంటాం మోస్ట్లీ కాబట్టి అట్లా ఇన్ని చెట్లు ఉన్నాయి ఈ ఇంటి చుట్టూ. అయితే ఇంకా కొన్ని మన ఇంటి ముందు కూడా ఉన్నాయి. అక్కడ మందార చెట్టు ఇట్లా అవన్నీ ఉన్నాయి. ఇంతే ఈరోజుకి బ్లాగ్. అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.